సెల్ ఫోన్ అన్నది శరీరంలో ఓ భాగం అయిపోయింది. చిన్న నుంచి పెద్ద దాకా సెల్ ఫోన్ వాడటం కామన్ అయిపోయింది. సమాచార మార్పిడిలో అది చేస్తున్న సాయం అంతా ఇంత కాదు అన్న కామెంట్ ను కాదనలేని పరిస్థితి కూడా ఎదురవుతోంది. ఈ పరిణామాలను క్యాష్ చేసుకునేందుకు వేలాది మంది మోసగాళ్లు వలపుదందా మొదలు పెట్టారు. సక్సెస్ఫుల్ గా సాగిపోతున్నారు. వలలో పడ్డ వారికి కుచ్చుటోపీలు పెడుతూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ల లిస్టులోకి వచ్చి చేరిన ఈ కొత్త రకం చీటింగ్ గురించి తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రిందట ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కానూరుకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారికి ఎక్కడి నుంచో ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. టిఫిన్ చేసి టీ తాగి రిలాక్స్ గా అలా వాలు కుర్చీలో జారబడ్డ ఆ పెద్దాయన కాల్ కు స్పందించారు. కాల్లో ఓ అమ్మాయి ప్రత్యక్షమైంది. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారంటూ పలకరించింది. ఆమెను చూసిన పెద్దాయన సరదాగా హాయ్ అంటూ పలకరించాడు. ఆ వెంటనే రెస్పాండ్ అయిన ఆ చిన్నది తన భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటాడని, 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చిపోతుంటాడని తన వివరాలు చెబుతూ సడన్ గా ఒంటిపై బట్టలు తీసేసింది. ఆ వెంటనే ఫోన్ కాల్ కట్ చేసింది. దీంతో అసలు ఎవరు కాల్ చేసింది, ఎందుకు తన వివరాలు చెప్పింది, ఎందుకు వీడియో కాల్లో బట్టలు విప్పేసింది అని ఆ పెద్దాయన తికమక పడిపోయారు. కట్ చేస్తే జస్ట్ కొద్దిసేపటికే మళ్ళీ సేమ్ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్లో తాను ఆ యువతి జరిపిన కొద్దిసేపు సంభాషణ దృశ్యాలతో తాను ఆ పిల్ల అసభ్యంగా మాట్లాడుకున్నట్లుగా వీడియో ప్లే అయింది. అసలేం జరిగిందో అర్థమయ్యే లోపల వేరే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. చూడు మిస్టర్, మీరు ఎవరో లేడీతో అసభ్యంగా మాట్లాడినట్టుగా మాకు వీడియోతో సహా రిపోర్ట్ వచ్చింది. నీ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టబోతున్నాం. వీడియో ఆధారాలున్నాయి కాబట్టి నీకు జైలు తప్పదంటూ ఎవరో పోలీస్ అధికారి ప్రొఫైల్తో ఉన్న నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆ ఆసామి భయపడిపోయాడు. అమ్మాయిలకు ఫోన్లు చేసి నగ్నంగా మాట్లాడమంటూ ఒత్తిడి చేస్తావా? మీ మీద కేసు పెట్టాం, లోకల్ పోలీసుల సహాయంతో మిమ్మల్ని అరెస్టు చేయబోతున్నామంటూ బెదిరించేశాడు. పోలీసులు ఇంటికొస్తే పరువు పోతుందని భయపడిపోయాడు. ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఎలా అంటూ ప్రశ్నించేసరికి ఫోన్ చేసిన కేటికల్లు రెచ్చిపోయారు. అరెస్టు కాకుండా ఉండాలంటే 10 లక్షలు లంచం అన్నారు. 7 లక్షలకు డీల్ సెట్ అయింది. ఆ తర్వాత ఆ డబ్బుల్ని ఆ పెద్దాయన ఆ ఫోన్ చేసిన వారి నంబర్కు పంపడం జరిగిపోయింది. మొత్తానికే 3 ముద్దు మాటలకు 7 లక్షలు పోగొట్టుకున్న ఆ సార్ గారి మనసు వికలమైపోయింది. ఆ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. అఫ్కోర్స్ అప్పటికే అలాంటి మోసాల పాలైన మరో 3 వృద్ధులు కూడా నిన్న మొన్న రిపోర్ట్ ఇచ్చారని పోలీసులు అనడంతో నివ్వెరపోయాడు. పోలీసులు తాజాగా ఈ పెద్దాయన కేసు కూడా నమోదు చేశారు. ఇక ఇదే జిల్లాలో యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అతని వయసు 70 ఏళ్లు. పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. భార్య చనిపోయింది. ఊళ్ళో బంగ్లాలో ఆ పెద్దాయన జీవితం ఒంటరిగా సాగుతోంది. ఈయనకు ఇటీవల రాత్రిపూట ఓ అందమైన అమ్మాయి నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. తన భర్త వల్ల తనకు బిడ్డలు పుట్టలేదని, మీ పేరు, మీ నక్షత్రం, మీ జాతకం ప్రకారం మీతోటి గడిపితే పుట్టే బిడ్డలు మహర్జాతకులు అవుతారని తెలియటంతో ఫోన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంగీకరిస్తే ఊరికి వస్తానంటూ ఆఫర్ ఇచ్చింది. ఆమె నటన చూసి బోల్తా పడ్డ పెద్ద మనిషి ఆలోచించి చెప్తానంటూ ఫోన్ పెట్టేశాడు. ఆమె ఆఫర్ అంత నమ్మదగినదిగా లేదంటూ ఆ ఆలోచన పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సేమ్ టు సేమ్ ఆడాళ్లకు వీడియో కాల్ చేసి అసభ్యంగా మాట్లాడాలంటూ బెదిరిస్తావా? నువ్వు మాట్లాడిన ఆ ఇల్లాలు రిపోర్ట్ ఇచ్చింది. కేసు నమోదు చేశాం. రేపు లేదా ఎల్లుండి లేదా ఇంటికొస్తాం. అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్తామంటూ ఓ పోలీస్ అధికారి డ్రెస్ లో హుందాగా ఉన్న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ పెద్దాయన ఓ 4 లక్షల రూపాయలు చెల్లించేసుకున్నాడు. వీళ్ళిద్దరే కాదు, దేశంలో ఎంతో మంది ఈ తరహా మోసగాళ్ల కుయుక్తులకు బలైపోతున్నారు. ఇలాంటి మోసాలు చేసేందుకు ఉత్తర భారతదేశంలో పెద్ద ముఠాలే తయారయ్యాయి. కొందరు బాధితులు కేసు పెట్టుకోండంటూ తెగేసి చెప్పేస్తున్నారు. కొందరు మాత్రం ఇలాంటి అమాయకులు మాత్రం అడిగినంత సొమ్ము వారిచ్చిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసి ఓ పెద్ద గండం నుంచి బయటపడ్డట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ హనీ ట్రాప్ త్రూ వాట్సాప్ కేసులు రోజు పెరిగిపోతూ ఉండడంతో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే కట్ చేయండి అంటూ సలహా ఇచ్చారు. ఒకవేళ పోలీసులమంటూ ఫోన్ చేసి బెదిరిస్తే ఏమాత్రం పట్టించుకోకండి అంటూ సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్ గురించి పోలీసుల దృష్టికి తేవాలన్నారు. పోలీసులు ఫోన్ల ద్వారా హెచ్చరించారని, తప్పు జరిగితే
డైరెక్ట్గా ఇంటికే వచ్చి విచారణ చేస్తారని వెల్లడించారు. కేసుల పేరుతో బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లో డబ్బు మాత్రం చెల్లించవద్దంటూ క్లియర్ కట్గా వివరించారు. సో డియర్ అంకుల్స్, ప్లీజ్ టేక్ కేర్.